హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం రెజ్యూమ్ అంటే ఏంటి, రెజ్యూమ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ అంటే ఏంటంటే ఇది ఒక డాక్యుమెంట్. సో మన అచీవ్మెంట్స్ కానీ, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, మన యొక్క స్కిల్స్ కానీ, మన స్ట్రెంగ్స్ కానీ వీటన్నిటి ఒక షార్ట్ నోట్స్లా రాసుకుని దాని ఒక డాక్యుమెంట్లా చేస్తే దాన్ని ఏమంటామంటే రెజ్యూమ్ అని అంటాం. సో మనం చూడండి, మనం ఎప్పుడైనా జాబ్కి వెళ్ళేటప్పుడు ఎవరైతే జాబ్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ అనేది మనం అప్లై చేస్తాం. సో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, రెజ్యూమ్ పెడతాం. మన రెజ్యూమ్ అనేది సో ఎంతోమంది అప్లై చేస్తారు. ఆ అప్లై చేసిన వాళ్ళందరిలో కూడా మన రెజ్యూమ్ అనేది వాళ్ళకి నచ్చితే మనం షార్ట్ లిస్ట్ అవుతాం. అప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ అనే దానికి వెళ్తాం, అవునా? సో మరి అలాంటి రెజ్యూమ్ అనేది రాయాలి, క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? సో దానికి ఉన్న స్టెప్స్ ఏంటి? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో ఉంటుంది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే స్టార్టింగ్ మన నేమ్, ఇనిషియల్ నేమ్తో పాటు రాయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొబైల్ నెంబర్. సో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ రెజ్యూమ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ యొక్క నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, ఏదైతే వర్క్లో ఉందో, సో ఏదైతే వర్క్ అవుతుందో, నెక్స్ట్ ఏదైతే ప్రతి దానికి ఇస్తున్నామో దాన్ని మనం అక్కడ ఈమెయిల్ ఐడి కింద ఇవ్వాలి. తర్వాత వచ్చేసరికి లింక్డ్ఇన్. సో ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, ఓకేనా? సో ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క లింక్ అనే దాన్ని కూడా అక్కడ ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేయాలి, ఓకేనా? సో తర్వాత వచ్చేసరికి కెరీర్ ఆబ్జెక్టివ్. ఈ కెరీర్ ఆబ్జెక్టివ్లో ఏంటంటే మన ప్రతి ఒక్కరికి కూడా గోల్స్ అనేవి ఉంటాయి. సో సాఫ్ట్వేర్ అవ్వాలని, లేదంటే సమ్ XYZ కంపెనీలో నాకు ఈ పొజిషన్ కావాలి, లేదంటే నాకు ఇంత ప్యాకేజ్ కావాలి, సో లేదంటే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. సో ఇలాంటి గోల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఎలాంటి గోల్స్ ఉన్నాయో దాన్ని మనం ఈ కెరీర్ ఆబ్జెక్టివ్లో రాస్తాం, ఓకేనా? సో ఇది ఆప్షనల్, మీరు రాయాలనుకుంటే రాయండి, లేదంటే లేదు, ఈ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది. తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో రాసేటప్పుడు ఎలా అంటే హై క్వాలిఫికేషన్ అనేది స్టార్టింగ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన బీటెక్ అయిపోయిన తర్వాత మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏం రాయాలంటే బీటెక్ రాయాలి. సో బీటెక్ రాస్తాం, మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది రాస్తాం. తర్వాత ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు కంప్లీట్ అయ్యింది కోర్స్ అనేది అది రాస్తాం. తర్వాత మీరు ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, తర్వాత SSC 10th క్లాస్, ఓకేనా? ఇవి ప్రతిదీ కూడా మనం హై నుండి లోకి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే వర్క్ ఎక్స్పీరియన్స్. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్లోన మనం చాలా కంపెనీస్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేదంటే మీరు ఇంటర్న్షిప్స్ చాలా చేసి ఉండొచ్చు, ఓకేనా? సో ఇవి కూడా రాస్తున్నప్పుడు ఎలా రాయాలి అంటే మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో మీరు 3 years చేసి ఉండొచ్చు, 4 years చేశారు. సో మీరు ఎన్ని ఇయర్స్ చేశారో ఆ ఇయర్స్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి, ఆ నెంబర్ అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే అచీవ్మెంట్స్. సో మీరు ఏమైనా సర్టిఫికేట్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ కానీ నేర్చుకున్నారనుకోండి, లేదంటే కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అదర్ యాక్టివిటీస్లో కానీ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ వస్తే ఆ సర్టిఫికేట్స్ కూడా ఈ అచీవ్మెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీకు ఏమైనా స్ట్రెంగ్స్ ఉన్నాయనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ప్రోగ్రామింగ్ టెక్నికల్ స్కిల్స్ అని, సో మీకు ఏమేమైతే స్ట్రెంగ్స్ అనేవి ఉన్నాయో ఆ స్ట్రెంగ్స్ని కూడా మెన్షన్ చేయొచ్చు స్ట్రెంగ్స్లోన. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ సైడ్ అనుకోండి, అప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++, జావా, పైథాన్, HTML, CSS ఇవన్నీ కూడా స్కిల్స్లో మెన్షన్ చేస్తారు. మీరు ఒకవేళ గవర్నమెంట్ అయితే మీరు ఏ సైడ్ అయితే మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవచ్చు, మీకు ఇంకా ఏమేమైతే లాంగ్వేజెస్ వచ్చో లాంగ్వేజెస్ రాసుకోవచ్చు, నెక్స్ట్ హాబీస్ ఉంటే హాబీస్ కూడా రాసుకోవచ్చు. కానీ మన ఫ్యామిలీ మ్యాటర్ రాయకూడదు. సో ఫాదర్స్ నేమ్ అని, మదర్స్ నేమ్ అని, సో ఇవి రాస్తాము, కానీ ఏంటంటే రాసుకోవచ్చు కానీ అంత ప్రొఫెషనల్గా కనబడదు, ఓకేనా? రెజ్యూమ్లో ఎప్పుడైతే మన ఫ్యామిలీ గురించి రాస్తామో అప్పుడు అదంతా ప్రొఫెషనల్గా అనిపించదు, కాబట్టి దాన్ని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఈ విధంగా మనము రెజ్యూమ్ అనేది క్రియేట్ చేస్తాం. సో రెజ్యూమ్ అనేది క్రియేట్ చేస్తాం, ఓకే. సో ఎలా పడితే అలా క్రియేట్ చేయలేం కదా, దానికంటూ కొన్ని కండిషన్స్, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. మరి అవి ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ యొక్క రెజ్యూమ్ అనేది 1 or 2 pagesలో మాత్రమే ఉండాలి. సో నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కదా అనేసి 3-4 pagesలో రాస్తామంటే అవ్వదు,
ఓకే. సో, దాన్ని మనం 1 ఆర్ 2 పేజెస్‌లో మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటది. అదేవిధంగా సైజులోన ఒకటేమో చాలా పెద్దగా, ఒకటి చాలా చిన్నగా, స్మాల్‌గా రాస్తామంటే అవ్వదు. హెడ్డింగ్స్ ఎప్పుడు కూడా 24-26 ఆ సైజులోనే ఉండాలి. నెక్స్ట్ మిగతా కంటెంట్ అంతా కూడా 10-11, 10 ఆర్ 11 ఈ యొక్క సైజులోనే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ స్టైల్స్‌లో కూడా నాకు ఈ స్టైల్ బాగుంది, ఈ స్టైల్ చాలా బాగుంది అనేసి ఏ స్టైల్ పడితే ఆ స్టైల్ మనం పెట్టకూడదు. దానికంటూ కొన్ని పర్టికులర్ స్టైల్స్ కూడా ఉంటాయి. ఏరియల్ అని, క్యాలిబ్రి అని, నెక్స్ట్ హెల్వెటికా అని. సో, ఇలాంటి పర్టికులర్ స్టైల్స్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. ఎందుకంటే చూసే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండాలి మనం రాసేది. ఓకేనా. సో, స్టైల్ని మీరు చూస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు, స్కిల్స్ రాస్తున్నారు, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ రాస్తున్నారు, ఇవన్నీ కూడా బుల్లెట్ పాయింట్స్తో మెన్షన్ చేయాలి. బుల్లెట్ పాయింట్స్ కానీ, లేదంటే టిక్ మార్క్స్ కానీ. సో, ఆ బుల్లెట్ పాయింట్స్ని రాయడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓకే, బాగుంది, చాలా నీట్గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. లేదంటే మిగతా అంతా కూడా క్లమ్జీగా అనిపిస్తుంది. సో, బుల్లెట్ పాయింట్స్ అనేవి యూజ్ చేయండి. తర్వాత ఎప్పుడూ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్లో కానీ ఎందులోనైనా కూడా మీరు నెంబర్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎన్ని ఇయర్స్ చేశారు, లేదంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఓకేనా. సో, నెంబర్ అనేది మెన్షన్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ కూడా రాసేటప్పుడు రెడ్ బాగుంటుందని రెడ్, లేదంటే గ్రీన్ అని, బ్లాక్ అని, పింక్ అయితే పింక్లో బాగుంటుందని పింక్ కలర్. సో, ఇవేమీ యూజ్ చేయకూడదు. ఓన్లీ రెజ్యూమ్ అనేది బ్లాక్ కలర్లో మాత్రమే మనము దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క రెజ్యూమ్ అనే దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్న దాన్ని జాబ్కి అప్లై చేయడానికి ఎప్పుడుదో 10th క్లాస్ రెజ్యూమ్ అనేది నేను అప్లై చేస్తే అవ్వదు కదా. సో, కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీకు ఏదైతే ఉన్నాయో, మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో, మీకు ఏవైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మెన్షన్ చేయండి. మీ ట్రూ థింగ్స్ని మాత్రమే మెన్షన్ చేయండి. లై థింగ్స్ అనే వాటిని మెన్షన్ చేయకూడదు. సో, దాన్ని ఎక్కువగా మీరు అవాయిడ్ చేయండి. ఎక్కువగా మీకు ఏమైతే ఉన్నాయో స్ట్రెంగ్స్ కానీ, స్కిల్స్ కానీ వాటినే మెన్షన్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి. సో, నెక్స్ట్ ఏంటి అంటే మీరు అంటే మనకి రాయడం రాక కొంతమంది ఏం చేస్తారంటే టూల్స్ అనే వాటిని చూస్ చేసుకుంటారు. గూగుల్స్లో చాలా టూల్స్ ఉంటాయి, రెజ్యూమ్కి సంబంధించిన టూల్స్ అనేవి ఉంటాయి. సో, మీరు ఆ టూల్స్ అనే వాటిని చూస్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. కొన్ని ఏంటంటే పైన చాలా డిఫరెంట్గా మనకి ఏమేమైతే కావాలో ఆ టాపిక్స్ అన్నీ కూడా కొన్నిట్లో కవర్ అవ్వవు. అంతేకాకుండా ప్రొఫైల్ పిక్ కూడా ఉంటుంది. సో, ఫోటో అక్కడ మెన్షన్ చేస్తారు. ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ ఫీల్డ్లోన ఫోటో అనేది అవసరం లేదు. సో, మీరు అలాంటి టూల్స్ అనే వాటిని మీరు చూస్ చేసుకోవద్దు. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇనిషియల్ నేమ్ వచ్చేసరికి స్టార్టింగ్ పి అనుకోండి, నా నేమ్ వచ్చేసరికి స్టార్టింగ్ డి కానీ సంథింగ్ ఏదో అనుకోండి. సో, ఈ రెండు కలిపి అక్కడ ఏంటంటే లెటర్స్ ఉంటాయి, పెద్ద లెటర్స్ తోటి పైన చూపిస్తారు. సో, వాటిని కూడా మీరు అవాయిడ్ చేయండి. మీరు టూల్స్ అనే వాటిని చూస్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఈ విధంగా ఈ యొక్క కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఒక మంచి రెజ్యూమ్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తే కంపల్సరీ మీరు జాబ్కి షార్ట్ లిస్ట్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.